వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ముఖ్యమైన రోజులు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. జనవరి 19th నుంచి 25th వీక్లీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాం. కోక్బోరోక్ డే. జనవరి 19న కోక్బోరోక్ భాషని పెంపొందించే లక్ష్యంతో త్రిపుర రాష్ట్రం కోక్బోరోక్ దినోత్సవాన్ని త్రిపురీ భాషా దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ రోజు 1979 సంవత్సరాన్ని కోక్బోరోక్ మొదటిసారిగా అధికారికంగా గుర్తించబడినప్పుడు గౌరవిస్తుంది. 21 జనవరి త్రిపుర, మణిపూర్ మరియు మేఘాలయ వ్యవస్థాపక దినోత్సవం. 21 జనవరి 1972న త్రిపుర, మణిపూర్ మరియు మేఘాలయ రాష్ట్రాలు ఈశాన్య ప్రాంత పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 ప్రకారం పూర్తిస్థాయి రాష్ట్రాలుగా మారాయి. అందువల్ల త్రిపుర, మణిపూర్ మరియు మేఘాలయ తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జనవరి 21న జరుపుకుంటాయి. 23 జనవరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 23 జనవరి 1897లో ఒడిశాలోని కటక్లో జన్మించారు. భారత స్వాతంత్ర్య సమరయోధులలో ప్రముఖుడు. అతని సైన్యాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ అని పిలుస్తారు. అతను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పాశ్చాత్య శక్తులకు వ్యతిరేకంగా విదేశాల నుండి భారత జాతీయ దళానికి నాయకత్వం వహించాడు. 24 జనవరి జాతీయ బాలిక శిశు దినోత్సవం. ప్రతి సంవత్సరం జనవరి 24న భారతదేశంలోని మెజారిటీ బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలు, విద్య, పోషకాహారం, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ మరియు బాలికల భద్రత మొదలైన వాటి యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి జాతీయ బాలిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. 24 జనవరి అంతర్జాతీయ విద్యా దినోత్సవం. అందరికీ కలుపుగని, సమానమైన మరియు నాణ్యమైన విద్య కోసం పరివర్తనాత్మక చర్యలకు మద్దతు ఇవ్వడానికి ప్రతి సంవత్సరం జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించబడుతుంది. 25 జనవరి జాతీయ ఓటర్ల దినోత్సవం. ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం లేదా రాష్ట్రీయ మతతా దివస్ యువ ఓటర్లను రాజకీయాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి జరుపుకుంటారు. ఈ రోజును 2011లో ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మొదటిసారిగా జరుపుకున్నారు. 25 జనవరి జాతీయ పర్యాటక దినోత్సవం. ప్రతి సంవత్సరం జనవరి 25న భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటారు. పర్యాటకం యొక్క ప్రాముఖ్యత మరియు భారత ఆర్థిక వ్యవస్థలో అది పోషిస్తున్న పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు అవగాహన కల్పించడానికి. పాలన మరియు జాతీయ అంశాలు. అన్రిజర్వ్డ్ సీట్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు సారాంశం ఏమిటంటే, అన్రిజర్వ్డ్ సీట్లు కేవలం జనరల్ కేటగిరీకి మాత్రమే కాదు, మెరిట్ సాధించిన ఎవరికైనా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి వర్తిస్తాయి. లోక్పాల్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 16. భారత 77వ గణతంత్ర వేడుకలకు 2026కు ముఖ్య అతిథులుగా ఎవరు రానున్నారు? యూరోపియన్ కౌన్సిల్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు. 2026 భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? 150 ఏళ్ల వందే మాతరం, 150 years of వందే మాతరం. నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2026 ముసాయిదాను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ. అటల్ పెన్షన్ యోజన గడువును కేంద్రం ఏ సంవత్సరం వరకు పొడిగించింది? 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ 2026ను ఎవరు నిర్వహిస్తున్నారు? భారత ఎన్నికల సంఘం ఈసీఐ. పీసా చట్టం నిబంధనలను 25 సంవత్సరాల తర్వాత ఇటీవల ఏ రాష్ట్రం అమలులోకి తీసుకొచ్చింది? ఝార్ఖండ్. 86th ఆల్ ఇండియా ప్రిజైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 2026లో ఎక్కడ జరిగింది? లక్నో, ఉత్తరప్రదేశ్. అంతర్జాతీయ అంశాలు. హై సీస్ ట్రీటీ అధికారిక నామం ఏమిటి? బీబీఎన్జే ఒప్పందం. బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అమెరికా ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్లో చేరడానికి అంగీకరించిన దేశం ఏది? ఇజ్రాయెల్. 5G సబ్స్క్రైబర్ల సంఖ్యలో
ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది? భారతదేశం. మొదటి స్థానం చీనా. 2032 నాటికి భారత్ యుఏఈ ద్విపాక్షిక వాణిజ్య లక్ష్యం ఎంత? $200 మిలియన్. ఉగాండా అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా 7వసారి విజయం సాధించిన నేత ఎవరు? యొవేరీ ముసెవెనీ. ఇటీవల వార్తల్లో నిలిచిన డార్డనెల్లెస్ స్ట్రెయిట్ ఏ దేశంలో ఉంది? టర్కీ. రాష్ట్రాల వార్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాటిలైట్ లాంచింగ్ ఫెసిలిటీని ఏ ద్వీపంలో ఏర్పాటు చేయనుంది? హోప్ ఐలాండ్, కాకినాడ. యుఏఈ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న స్మార్ట్ సిటీ పేరేమిటి? భారత్ ఫ్యూచర్ సిటీ. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ని ఆవిష్కరించిన రాష్ట్రం ఏది? తెలంగాణ. ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటి జీరో ఫ్రెష్ వేస్ట్ డంప్ సిటీగా ఏ నగరం అవతరించింది? లక్నో. ఇటీవల వార్తల్లో నిలిచిన బెంబ్లా నది సాగునీటి ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర, యవత్మాల్. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సహజ వ్యవసాయ ఉత్పత్తుల కోసం ప్రారంభించిన బ్రాండ్ ఏది? హింభోగ్. బగురుంబా దోహో వేడుక ఏ వర్గానికి చెందిన సాంస్కృతిక వారసత్వం? బోడో వర్గం, అస్సాం. సైన్స్ అండ్ టెక్నాలజీ. భూమి నుండి ఒక కాంతి దినం దూరాన్ని చేరుకున్న మొదటి మానవ నిర్మిత నౌక ఏది? వాయేజర్ 1, నాసా. గూగుల్ అభివృద్ధి చేసిన 55 భాషల అనువాద మోడల్ పేరేమిటి? ట్రాన్స్లేట్ జెమ్మా. నాసా ప్రయోగించనున్న 10 రోజుల మానవ సహిత చంద్రమిషన్ పేరేమిటి? ఆర్టమిస్ 2. ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ ఏఐ టూల్తో స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకుంది? గూగుల్ జెమినీ. టైప్ 096 టాంగ్ క్లాస్ అనే అణు ఇంధన జలాంతర్గామిని ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. నియామకాలు మరియు అవార్డులు. బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అత్యంత యువనేత ఎవరు? నితిన్ నబీన్. జొమాటో లేదా ఎటర్నల్ గ్రూప్ నూతన సీఈఓ ఎవరు? అల్విందర్ ధిండ్సా. టాటా కమ్యూనికేషన్స్ నూతన ఎండీ మరియు సీఈఓ ఎవరు? గణేష్ లక్ష్మీనారాయణన్. 2025 ఇందిరాగాంధీ శాంతి బహుమతి గ్రహీత ఎవరు? గ్రేసా మాచెల్. 11వ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పద్మపాణి అవార్డ్ ఎవరికి లభించింది? ఇళయరాజా, సంగీత దర్శకుడు. ఇటీవల విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రవీణ్ వశిష్ఠ. క్రీడలు. ఇటీవల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ ఎవరు? సైనా నెహ్వాల్. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 విజేత ఎవరు? విదర్భ. భారత సీనియర్ మహిళా ఫుట్బాల్ జట్టు నూతన ప్రధాన కోచ్ ఎవరు? అమేలియా వాల్వర్డే. ర్యాంక్లు మరియు నివేదికలు. రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ 2026లో భారతదేశం ర్యాంకు ఎంత? 16వ స్థానం. నుంబియో సేఫ్టీ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరం ఏది? బెంగళూరు. ప్రపంచంలో అబుధాబి అగ్రస్థానం. పర్యావరణం మరియు భూగోళం. ప్రపంచంలోనే నిరంతరంగా ఉనికిలో ఉన్న అత్యంత పురాతన నది ఏది? ఫింకే నది, ఆస్ట్రేలియా. భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న టైగర్ రిజర్వ్ ఏది? బోర్ టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర. సిమిలిపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఒడిషా. జపాన్లో అదృశ్యమైన హెలికాప్టర్ ఏ అగ్నిపర్వతం సమీపంలో కనిపించకుండా పోయింది? మౌంట్ అసో. పుస్తకాలు మరియు ఇతరులు. చాలసిస్ ఆఫ్ ఆంబ్రోజియా రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ పుస్తక రచయిత ఎవరు? సురేంద్ర కుమార్ పచౌరీ. జాన్వీ బనో మరియు మహాత్మా పుస్తకాలను ఎక్కడ ఆవిష్కరించారు? ఢిల్లీలోని మొదటి నమో బుక్ ఫెస్ట్లో. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23న ఏ పేరుతో జరుపుకుంటారు? పరాక్రమ్ దివస్. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.